హ్యావ్ అ గ్రేట్ టైం. ఎంజాయ్. దాన్ని అక్క ఎప్పుడు చంపుద్దో తెలియదు గానీ నేనైతే విశాల్ బాబుని షాన్లియర్తో చంపేస్తాను. ఆ తాడు తెగడానికి సిద్ధంగా ఉంది. నైని పుస్తెల తాడు కూడా. పుల్లెలుడు ఎంజాయ్. ఏంటలుడు హీరోని చేసేసా? ఆ రేంజ్ లో చెప్తేనే వాళ్ళు వాళ్ళ అమ్మాయిని హీరోయిన్లు అనుకుంటారు మామ. నాతో తిరిగి నీకు కూడా తెలివితేటలు వచ్చేసాయి. ఏంటమ్మా ఈ హడావిడి? తిలోత్తమ స్వయంవరం పార్టీ ఏర్పాటు చేసిందిరా. నైనికి అన్యాయం జరిగితే ఆ పాపం ఊరికే పోదమ్మా. ఏం జరుగుతుందో చూద్దాంరా. ముందైతే విశాల్ని ప్రాణగండం నుంచి నైని తప్పించని. మళ్ళీ ఏ గండమమ్మా? స్పష్టంగా తెలియదురా, కాని తన భర్తని తను కాపాడుకోగలదన్న నమ్మకం నాకుందిరా. నువ్వు నిబ్బరంగా ఉండు. ఖచ్చితంగా నీకు బాధేయాలి. ఇప్పుడు కూడా ఎవరిష్టం వారిది అంటే రేపింకా దారుణాన్ని చూడాల్సొస్తుంది నైని. పల్లెటూరు నుంచి వచ్చినా కూడా మొగుడిని ఎవరైనా అలా అతుక్కుని పలకరిస్తే గుండెల్లో నొప్పుంటుంది చిన్నత్తయ్య. ఆ నొప్పే నిన్ను ఆలోచించేలా చేస్తుంది నైని. విడాకులిచ్చావంటే నువ్వు ఏడవడానికి కూడా నీకు హక్కుండదు. అవును విశాల్, అమెరికా నుంచి వచ్చావు కదా, పెళ్లి చేసుకుని మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోతావా? ఇంకా ఏమీ థింక్ చేయలేదు. నాకైతే అమెరికాలో సెటిల్ అవ్వాలనుంది, అలాగని ఫోర్స్ చేయను. ఇక కట్నం అంటావా? ఒకే ఒక్క మనోరాల్ని, ఆస్తి మొత్తం నీకే. కట్న కానుకల గురించి మంచి రోజు చూసి డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే ఫీల్ ఫ్రీ, పార్టీని ఆస్వాదించండి. ఆఫ్ కోర్స్. విశాల్ వెళ్ళి కూర్చోకముందే తెగి పడిపోతుందా? ప్లాన్ పాడైపోయినట్టే. చెప్పాంగా, అందరికీ వినబడింది. నీకు చవడా ఏంటి? వీళ్ళందరూ కూడా ఒక మాట వినాలయ్య గారు. బాబు గారి చెయ్యి కాలింది. కాలని చేతులతో ఈ నల్లపెట్టిని ఎవరు వాయించలేరు కదా. నైని, నీ ప్రాబ్లం ఏంటి? ప్లీజ్ విశాల్, హాస్పిటల్కి వెళ్దాం పదా. నానా అక్కర్లేదు, హాస్పిటల్కి వెళ్ళేంత సీరియస్ ఏం కాదు. పోనీ ఐస్ క్యూబ్స్ అయినా పెట్టుకోరా. ఏం వద్దు శబరి, రిలాక్స్. అల్లుడు, నువ్వు పియానో ప్లే చేస్తూ పాట పాడతావని గెస్ట్లందరూ ఎదురు చూస్తున్నారు. రే, విశాల్కి ఇలా ఉంటే పియానో ప్లే చేయమంటావేంటి? ఎవ్వరేం ఫీల్ అవర్లే, కావాలంటే పాట పాడతాడు. నా ప్లాన్ నువ్వు పాడు చేసేలా ఉన్నావు. విశాల్ వెళ్ళి అక్కడ కూర్చుంటేనే కదా ఆ తాడు తెగి వాడు చచ్చేది. సంగీతాన్ని మర్చిపోలేవయ్య గారు. అయ్యో, అవేమన్నా మన చుట్టాలా అమ్మ గుర్తు పెట్టుకోవడానికి? బాబాయ్,
మీరు స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అయ్యో, అందరూ కలిసి నన్ను ఇలా ఇరికించేశారంటే ఈ రోజు నా పని అయిపోయినట్టేనా? ఆలోచిస్తున్నావేంటి పరశురాం? త్వరగా కాని. బాబాయ్, మీ కంఠాన్ని సరి చేసుకోండి. నువ్వు ఆగవమ్మా హాసిని. అందరూ నా వెంట పడ్డారంటే. దీని దగ్గరకు వచ్చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? నాకెందుకు భయం? మరెందుకు కూర్చోవట్లేదు? నువ్వు పని మనిషిలా ఉండవు. నువ్వు నన్ను క్వశ్చన్ చేయ. వినండి అమ్మగారు. వెళ్తావా లేదా? మోమ్, వాట్స్ రాంగ్ విత్ యూ? అందరి ముందు ఎందుకలా వదిన అరుస్తున్నావు? రే, నువ్వు నోర్మీరా. నా మాట లెక్క చేయనంత ధైర్యం తనకెలా వచ్చింది? కోపడకండి అమ్మగారు, దయచేసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి. నేనేం మాట్లాడను, ఊరికే ఉంటాను, చూస్తూ ఉంటాను అంతే. ఏం చూస్తావు? అప్పుడే ఇక్కడేం పెళ్లి జరగట్లేదు. వెళ్ళావు తలకి. ఆగమ్మా, నైనీని ఇక్కడే ఉండనివ్వు. కావాలని నా చేతులు కాల్చావు కదా? నువ్వు చేసిన తప్పుతో ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే నేను నీ మాట వినను, నిన్నిక్కడి నుంచి వెళ్ళనివ్వను. షాండ్లియర్ మీద పడుతుందని పొద్దుట్నుంచి కంగారు పెట్టి ఈ రోజంతా మా అందరినీ ఇబ్బంది పెట్టావు. అది ఎలా పడుతుందో నేను చూస్తాను. సారీ ఫర్ ద డిలే గాయ్స్, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. వేడి నీళ్లు తాకి చెయ్యి మంట పుట్టినా సరే మీ అందరి కోసం పాట అయితే పాడతాను. భవిష్యత్తు చూడడం ఎవరి వల్ల కాదు నాయనే. ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. ఇంకొకసారి నీ నోటి వెంట ఇలాంటి చాడీలు రాకూడదనే పంతంతో పాట పాడుతున్నాను. ప్రియతమా, ఇది నిజమా? నాకేమైపోయినా పర్వాలేదు, కానీ నైనికి ఈ సుమంత కూడా హాని జరగకూడదు. ఏమి కారాదని నాకుండదా? పెళ్లికి ముందు సంగతులు పోల్చి చెప్తే తాత కోపడుతున్నాడు చూడు. ఎప్పుడైనా సరే మనం మంచి కోరుకోవాలి సుమన. ఆ లక్ష్యాలని అలవరుచుకుంటే ఆడపిల్లని లక్ష్మీదేవితో పోలుస్తారు. ఎంతైనా నైని మనసు నీకు రాదులే. విశాలక్షమ్మ తల్లి,
నీ దయ వల్ల బాబు గారిని రక్షించుకోగలిగాను. అది చాలు నాకు. అసలు ఆ గాజు లైట్ ఎలా పడింది? నానా, ఇది ఇంటికే కదా? అవునమ్మా, నీకోసమే తెప్పించాను. ఏంటి అలా చూస్తున్నావు? నేను మాట చెప్తాను, వింటారా బాబు గారు? వినను, అస్సలు వినను. నువ్వు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. నీకు ముందే తెలిసిపోతాయన్నమాట. నిన్నే అడుగుతున్నాను, చెప్పు నైని. నిన్నే అడుగుతున్నాను, చెప్పు నైని. ఇలా అడిగితే మాత్రం నోరు మెదపవు. నువ్వేంటో నాకు అస్సలు అర్థం అవ్వవు. మీరు నమ్మని నిజాన్ని చెప్పి నేను మీ దృష్టిలో పచ్చి అబద్ధంగా ఉండిపోవడం నాకు ఇష్టం లేదు బాబు గారు. బాబు గారు, సారీ. ఏ వైపుగా ఎదురెళ్ళని ఆనింగిలో చెప్పండి బాబు గారు. మరి ప్రేమ అయితే? అది చూడు, నీకు నాకు డివోర్స్ అయ్యేంత వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం నా డ్యూటీ. అర్థమైందా? టాబ్లెట్ వేసుకో, పడుకో. కాలు కదిపితే నొప్పొస్తుందని ఎత్తుకెళ్లాడు. ఇంకా మమ్మల్ని మభ్యపెట్టాలని చూడకండి ఆంటీ. ఆల్మోస్ట్ పెళ్లి చూపులని చెప్పి ఎంత ఇన్సల్ట్ చేస్తారా? ఏ మేం అందంగా లేమా? ముక్కు మొహం అంతా చక్కగా ఉందంటీ. పైగా లండన్ లో చదువుకొనొచ్చాం. అయినా పెళ్ళైన విశాల్కిచ్చి మా జీవితాలెందుకు నాశనం చెయ్యాలని చూశారు? ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి. ఇంకేం చెప్పొద్దంటీ. మళ్ళీ మీ అబ్బాయికి పెళ్లి చూపులను వింటే మాత్రం నేనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మీరొచ్చేది గ్రహించలేకపోయాను. కూర్చోండి.
మళ్ళీ ఏం జరగబోతుంది బావగారు? అవును స్వామీజీ, ఇంట్లోకి షాండిలియర్ తెచ్చినప్పటి నుంచి నైని చెప్తూనే ఉంది అది ఇక్కడ పెట్టకండి, ప్రమాదం అని. కానీ ఎవరూ తన మాట వినలేదు. చివరికి నైని చెప్పినట్టే జరిగిందో లేకపోతే జరగబోయేది నైనే ముందు చెప్పిందో తెలీదు, కానీ షాండిలియర్ అయితే నైని చెప్పినట్టే పడిపోయింది. విశాల్కి త్రుటిలో ప్రమాదం తప్పింది. నాకిష్టమని విశాల్ షాండిలియర్ తెచ్చాడు, పార్టీ అని పియానో తెప్పించాడు. అనర్థాన్నైతే ఎవ్వరూ తెప్పించలేదు కదా. అయితే దీని వెనక ఎవరి హస్తమూ లేదంటావా అక్క? పైనుండి షాండిలియర్ పడితే వెనక నుండి కుట్రను నడిపారు అనడంలో అర్థమే లేదు. కానీ అమ్మా, నైని ముందే ఎలా చెప్పగలిగిందన్న డౌట్ నన్ను ఇంకా క్వశ్చన్ చేస్తూనే ఉంది. అల్లుడు చూసావైతాడు ఎలా ఉందో? అల్లుడు లక్షలు పెట్టి షాండిలియర్ తెచ్చావు గాని దాన్ని పట్టుకున్న ఈ తాడు మాత్రం నాసిరకంగా ఉంది. అలాంటప్పుడు ఈ నైని ఏంటి సంటోడు కూడా చెప్పగలడు తెగిపోతుందని. నేను చెప్పాను కానీ మీరెందుకు చెప్పలేదు అయ్యగారు? ఆ నల్ల డబ్బా వాయించమని బాబుగారిని ఎందుకు బలవంతం చేశారు? మావయ్య చెప్పింది కరెక్ట్ అంటున్నాను. తాడు సరిగ్గా లేదు. 1కి 2 సార్లు సరి చూసుకోవాల్సింది. అదే కదా అల్లుడు నేను చెప్పేది. అయితే నేను చెప్పేది వినరా బాబుగారు? నువ్వేం చెప్పక్కర్లేదు నాయని. నిష్టగా చెయ్యాలి. భంగం గాని అరిష్టం గాని అపరాధం గాని జరిగితే నీ మాంగళ్యానికి అవరోధం నైని. ఆలోచించి అడుగువే. అమ్మవారి అండతో ఈ దీక్ష చేస్తాను స్వామి. శుభం భూయాత్. అక్క ఉన్న పళంగా రమ్మన్నావేంటి? ఆ డోర్ క్లోజ్ చేయి. ఇప్పుడు చెప్పక్క. ఉన్న పళ్ళన్నీ రాలగొట్టాలని పిలిచాను. ఎంత గట్టి కొట్టావేంటక్క? చంపేస్తానేమనుకున్నావో? నేను వద్దు వద్దు అని మొత్తుకున్నా విశాల్ని మర్డర్ చేయడానికి మళ్ళీ ఎందుకురా ప్లాన్ చేశావు? నా మాట అంటే లెక్కలేదా? గట్టిగా అరవకక్క, అందరూ వింటారు. రే, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు తప్ప ఎవ్వడు భవిష్యత్తు చెప్పలేడు. అక్క, నైని ఇంటి దేవతని జగదీష్ బావగారు నైని ఇంట్రడక్షన్ అప్పుడే చెప్పారు, గుర్తులేదా? లోతుగా ఆలోచించు. పాలల్లో విషం కలిపినప్పుడు, పోలీస్ జీప్ కాలిపోతుందన్నప్పుడు రాని అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయంటే వెర్రి బాగుల్దాన్ని. ఈ ఐడియా బాగుందక్క.
అమలు చేద్దాం. అదే నిజమైందా? ముందు మనం నయనీనే చంపేద్దాం. సాక్ష్యం దొరకకుండా. బాబు గారు, మీరే తెలుసుకోవాలి. అంటే నేను ఈ మాట చెప్తే బాబుగారు ఏమనుకుంటారో తెలియదు. అయినా సరే చెప్పాలి. నైని, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఆ నల్ల డబ్బాని ఎందుకు అక్కడే పెట్టారో, అక్కడే కూర్చుని మిమ్మల్ని పాడమని ఎందుకు అన్నారో, ఎవరన్నారో, ఎందుకంత బలవంతం చేశారో ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. పరశురాం మావయ్య మీద యాక్షన్ తీసుకుని నీకు నేను క్షమాపణ చెప్పిస్తాను. నాకు క్షమాపణలు ఎందుకు బాబు గారు? మీరు క్షేమంగా ఉంటే చాలు. నేనేం చేసినా మీకోసమే కదా బాబు గారు. నైని ప్లీజ్, నా కోసం నువ్వు ఏమీ చెయ్యొద్దు ప్లీజ్. రేపు ఆ పూజలేవో చేయాలన్నారు కదా, వెళ్ళి చేసుకోపో. పో, వెళ్ళి చేసుకో. భక్తి పుట్టుకొచ్చిందా? అదేం లేదమ్మా, ఇల్లు అలంకరిస్తే నీకిష్టం కదా. మామ్, బ్రో నీ కోసం చేస్తున్నాడు గాని నైని మాత్రం ఇంట్లో వాళ్ళందరి కోసం చేస్తోంది. ఏంటి టిఫినా? మెక్కడం గురించి ఆలోచించకు బ్రో, ఒకసారి అటు లుకే. నీకోసమే కదా విశాల్. పిన్ని, ఇలాంటి పూజలు ఖచ్చితంగా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తే వేళ్లు విరుచుకోవాల్సి వస్తుందని చెప్తున్నాను. ఇంకో విషయం, నా కోసం కాఫీ కూడా చేయమన్నా. పూజ చేయమని ఎలా చెప్తాను? పర్లేదులే నాన్న. ఆవేశంతో హడావిడి చేయాలనుకుంది పాపం. ఇప్పుడు అర్థమైంది కదా. మీ ఇంట్లో ఆడాళ్ళు పూజలు చేస్తారనుకుంటే చూస్తామంటున్నారంతే. ఇప్పుడు 5 ముత్తైదువులు ఎక్కడి నుండి వస్తారా అని నయని బిత్తరు చూపులు చూస్తోంది. పాపం, మీరే మార్గం చూపండి. అమ్మను కొలుస్తున్నావు గాని పిలుస్తున్నావా నైని? అర్థం కాలేదా? నీ దీక్షను సజావుగా జరిపించమని ఆ తల్లికి చెప్పు. ఇక్కడున్న వాళ్ళు సరికాదన్నారు. ఎక్కడో ఉన్నవారు ఇక్కడికి వచ్చేలా చెయ్యి తల్లి. నాకు నువ్వే దిక్కు. గంగమ్మ
చెప్పండి ఊరు కాచి ముత్తైదా గంగమ్మ గంగానమ్మ మగని కాచి ముత్తైదా మారెమ్మ మారెమ్మ తాళి కాచి ముత్తైదా ఎల్లమ్మ ఎల్లమ్మ కులము కాచి ముత్తైదా పోలమ్మ పోలేరమ్మ అభయమిచ్చి ముత్తైదా ముత్యమ్మ ముత్యాలమ్మ బ్రతుకునిచ్చి ముత్తైదా అంకమ్మ అంకాళమ్మ తనేడొకటి తలిచాడన్నట్టు తిలోత్తమ రారనుకున్న ముత్తైదోల్ని విశాల్ రప్పించాడన్నమాట. చాలా మంచిది. ఏంటిది విశాల్? పైకి కనిపించని ప్రేమ లోపల ఉప్పొంగిపోతోందనుకోవాలా? లేదమ్మా, నేను వాళ్ళని రమ్మనలేదు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. మేం మీకు తెలియకపోవడం ఏంటి విశాల్ బాబు? బాబు మా పూజని మేం కాదంటామా? మా పూజ. వీళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నారక్క. మంచిదే కదా పరసు. పూజ నిర్విఘ్నంగా జరిగితే అంతకంటే కావాల్సింది ఏముంది? ఓ మమ్మల్ని భాగస్వాముల్ని చేసినందుకు కృతజ్ఞతలు. రామ్మా, నీకు మంగళ స్నానం చేయించడంతోనే పూజ మొదలవుతుంది. అలాగేనమ్మా. అక్క అక్క, నైని పూజ చేస్తుందంటావా? అదేవైనా వంట తంటాలు పడ్డానికి? పూజ చేయడం తేలికే కదా. పద నయని, రా. థ్యాంక్స్ బ్రో. పూజ ఆగకుండా జరగడానికి ఇండైరెక్ట్ గా నువ్వే కారణం అయ్యావు.
నువ్వు నిజంగానే కెమికల్ కలిపావా? నా బ్రహ్మచర్యం మీద ఒట్టక్క. ఎక్స్క్యూజ్ మీ, మీరందులో కెమికల్ కలిపినా ఏమీ కాలేదనే కదా మీ డౌట్? అవును పుల్లలుడు. వాయ్, వచ్చిన వాళ్ళేమన్నా దేవుళ్ళా? మామా, మంచి చేసే నైని వదినికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. వేపాకుల్ని నీళ్లల్లో వేయగానే ఆ చేదు గంగాళంలో ఉన్న రసాయన విషాన్నంతా లాగేసింది. చెల్లి, ఈ పసుపు చీరలో నువ్వు కొత్త పెళ్లి కూతురులా ఉన్నావు. తన విషయంలో పెళ్లి ఊసెందుకులే హాసిని. శాల్కి ఏం జరిగినా పూజ చెడిన ప్రభావం అని చెప్పి మనం తప్పించుకునేవాళ్ళం. కానీ ఇక్కడ జరిగేది వేరు. అక్క, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ముత్తైదువుల మెళ్ళో వేసే దండల మీద అలర్జీ స్ప్రే కొట్టి పెట్టాను. మీ ఆశీర్వాదంతో ఇక్కడి దాకా వచ్చాను. ఇప్పుడు మీరే పూజ జరిపించాలి. అంత అమ్మవారి దయ. నేను గాని నువ్వు గాని చేసేదేమీ ఉండదమ్మా. ఈ తల్లి వివిధ రూపాల్లో నీ వెనక ఉండి నిన్ను నడిపిస్తుంది. దీక్ష పూనిన నువ్వే పూజను సంపూర్ణం చేయి. వై, వచ్చిన వాళ్ళేమన్నా దేవుళ్ళా? మామా, కొంచెం బుర్రవాడు. నైని వాళ్ళ పసుపు తాళ్లకి పసుపు గంధం రాసింది. అది కూడా యాంటీసెప్టికా? అర్థమైందా? నేను ఒప్పుకోను. ఇక చేసేదేం లేదు, చేస్తున్న పూజ చూడు. పద మామా, పద. నందిని నందితమోదిని విశ్వవినోదిని నందిని ధీవర వింధ్య శిరోధిని సిని విష్ణువి సిని విష్ణును
5 ముత్తైదువులకు వాయనమిస్తే నిన్ను ఆశీర్వదిస్తారు నైని. దాంతో ఈ పూజా ఫలం పూర్తవుతుంది. అలాగే పెద్దమ్మగారు. ఏ నైని, ఏంటది? ఏం చేస్తున్నావు? శంకర శాస్త్రి గారి మనవరాలికి తెలుసు గాని తిలోత్తమక్కకి తెలియకపోవడం శోచనీయం. నువ్వు కాని అమ్మా. సౌభాగ్యవతులకు నేనిచ్చే వాయనమిది. తీసుకోండి అమ్మగారు.